హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అన్నమాట. సో పోలీస్ కొలువుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో అన్ని విభాగాల్లో కలుపుకొని 15,000 పోస్టులు అయితే మనకు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. మరి వీటికి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి కూడా ఇక్కడ మనకు రావడం జరిగిందన్నమాట. సో టుడే ఈనాడు పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ని మనం పరిశీలించేద్దాం. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ విభాగాల్లో దాదాపు మొత్తం 15,000 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీస్ శాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగంలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11,000 పోస్టులు అయితే ఉన్నాయి. అగ్నిమాపక శాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డర్, ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4,000 పోస్టులు అయితే ఉన్నాయి. విభాగాల వారీగా ఉన్న ఖాళీలను సంబంధించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్లో వీటికి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలి దశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల 3వ వారం తర్వాత స్పష్టత అయితే రానుంది అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఒకేసారి ఈ యొక్క పోస్టును భర్తీ చేస్తారా, అంతేకాకుండా విడుదల వారీగా మనకు వీటిని భర్తీ అనేది చేస్తారనేది ఇంకా స్పష్టత అయితే తెలియదు. కానీ తప్పకుండా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి ఉద్యోగాల క్యాలెండర్ సంబంధించి ఈ నెల 21వ తారీఖున కూడా మనకు సమావేశం అయితే ఉంది. ఫైనల్గా అక్కడ డెసిషన్ తీసుకొని మరి ఈ యొక్క పోస్టులే కాకుండా అన్ని శాఖలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అది అంతేకాకుండా వైద్య రంగంలో కూడా కావచ్చు, ఇలా పోలీస్ సంబంధించి కూడా ఈ పోస్ట్ భర్తీ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. తప్పకుండా వీటికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. వీడియో లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అని చేస్తే అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.